హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, టెంపుల్ వెళ్తున్నాము యానివర్సరీ అని. సో ఏ టెంపుల్లో చూపించలేదు కదా, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తున్నాను. చాలా బిజీగా ఉండి నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. ఇంకా మెల్లిగా ఆయన అప్లోడ్ చేస్తాను, అందుకే లేట్ అయింది. 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా 6 కన్నా ముందైతే ఇంకా బెటర్ అనుకున్నాము, బట్ 8 అవుతుంది. మా అన్న వచ్చాడు, మా సెకండ్ యానివర్సరీకి వచ్చాడంటే ఇంకా ఇప్పుడే 4 years అయిపోతుంది. అసలు యానివర్సరీకి ఉండట్లే, ఎప్పుడు రమ్మన్నా కూడా రావట్లే. ఈసారి ఇంకా నేను ఇంటికి వెళ్ళా కాబట్టి కలిసి వెళ్దాం రా అని చాలా అడిగితే వచ్చాడు. వర్షం పడుతుంది, దర్శనంకి వెళ్ళేప్పుడు అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. వర్షం తగ్గితే బాగుంటుంది. అంశు వెనకాల కూర్చుని జోక్స్ చేస్తున్నాడు, అందుకే బాగా నవ్వుతున్నాం మేము. అన్న టైం దొరికితే అంశుతో ఒక ఫోటో అయినా దిగుదామని ట్రై చేస్తాడు, బట్ వీడు ఒక్క నిమిషం కూడా ఆగడు కదా, ఫోటో కూడా దిగడానికి టైం ఇవ్వడు. ఇంక ఈరోజు అందుకే ఒక ఫోటో తీసేసాను. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడికి వస్తే, అందుకని తొందరగా స్టార్ట్ అయ్యాము. అయినా చాలా లేటే అయ్యింది. చాలా దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, నువ్వు అసలు కరెక్ట్ లొకేషనే పెట్టావా అని. నేను అసలు షాక్, నిజంగా పెట్టానా లేదా అని ఆలోచించుకుంటున్నాను. ముందు కార్ ఆపు అని అన్నాను, ఎందుకంటే నాకు తెలియదు, ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం కదా చిలుకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళడం, అందుకని డౌట్ వచ్చింది. కానీ కరెక్ట్గానే పెట్టాను, తర్వాత చూశాను. మళ్ళీ లేట్ అయితే రష్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాము. అందరికి 2 టెంకాయలు ఇస్తుంది, ఎందుకంటే 2 ఉన్నారు లోపల, వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు కూడా ఉంటాడు. ఖచ్చితంగా 2 కొబ్బరికాయలు కొట్టాలని ముందామెకు అలాగే ఇచ్చింది, నాకు కూడా అలాగే చేసింది. అస్సలు వినట్లే ఎంత చెప్పినా కూడా. ఫ్లవర్స్ కూడా విడిగా ఇవ్వు అంటే ఇవ్వలేదు, మాల ఇచ్చింది. ఇంకా ఈ తులసి మాల అయితే నేనే తీసుకున్నాను. ఇంకా షాప్స్ కూడా అన్నీ ఓపెన్ అవ్వలేదు, ఇంకొక దగ్గర ఓపెన్ అయ్యి ఉన్నాయి బొమ్మలు, వాటిని చూసి అంశు రావట్లేదు. వెళ్ళేప్పుడే కొంటే ఇంకొచ్చేప్పుడు అది పక్కన పడేసి ఇంకా కొత్తవి అడుగుతూ ఉంటాడు. వీడికి అందుకే ఎప్పుడు మేము వెళ్ళేప్పుడే కొంటాము ఏదైనా ఇంటికి వెళ్ళే ముందు. ఈ జామకాయల స్మెల్ ఎంత బాగా వస్తుందో దూరం నుండి కూడా, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇక్కడ చెట్టుకు ఏమో కాయలు ఉన్నాయి, మీకు తెలుసా? నాకైతే తెలుసు ఇదేం కాయో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేం కాయలో. చాలా పీస్ఫుల్గా అనిపించింది, జనాలు ఇంకెక్కువ లేరు కాబట్టి ఇంకా బెటర్ అనిపించింది. లేదంటే రష్ ఫుల్గా ఉంటే హడావిడిగా ఉండేది, దర్శనానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. నేను కొబ్బరికాయలు స్టార్టింగ్ కనబడగానే తీసేసుకున్నాను, మళ్ళీ దొరుకుతాయో లేవో అని. కానీ చాలా షాప్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గర వరకు కూడా, నడుచుకుంటూ వెళ్తే ఆ తర్వాత కనిపించాయి. 2 దేవుళ్ళకని 2 కొబ్బరికాయలు ఇచ్చింది, బట్ 2 ఇక్కడే కొట్టడం. నేను టెంపుల్ లోపలికి వెళ్ళానంటే అసలు మొత్తం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా నేను వీడియో కూడా తీయలేదు, ఫోన్ కూడా చూడలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. వెంకటేశ్వర నామాలు చదువు ఫస్ట్ టైం వచ్చా కాబట్టి 11 ప్రదక్షిణాలు అయితే చేశాను నేను. మొక్కడం అంతా కంప్లీట్ అయిన తర్వాత గుడి నుండి బయటకు వచ్చేప్పుడు తీసాను అంతే వీడియోని. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా మనం మనసులో ఉన్న బాధ అంతా చెప్పేసుకొని ప్రశాంతంగా దేవుడిని తలుచుకుంటూ ఆ ప్లేస్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలాసేపు ఇలా కూర్చొని ఉంటే పంతులు గారు ఒక విషయం చెప్తున్నారు, సో అదంతా పూర్తిగా విందామని అలా కూర్చొని వీడియో తీస్తున్నాను. అది చెప్పే మాటలు బట్ క్లియర్గా వినబడలేదు ఈ వీడియోలో. ఒక అబ్బాయి అంట 1 week నుండి డైలీ వచ్చి డైలీ 108 ప్రదక్షిణాలు చేస్తున్నాడంట. 5 days అలా చూసి 5th day అడిగాడంట, ఏంటి బాబు డైలీ వస్తున్నావు ఏంటని. 9 subjects ఫెయిల్ అయ్యాను, సో ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను మొక్కుకున్నాను. ఫస్ట్ టైం 9 నేను క్లియర్ చేసేసాను, అందుకని రోజు వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తున్నాను చెప్పాడు. చాలా నవ్వొచ్చింది నాకు. మ్యారేజ్ అయిన దగ్గర నుండి అడుగుతున్నాను చిలుకూరి బాలాజీ టెంపుల్ తీసుకెళ్ళు ఒకసారి అని. ఇన్ని రోజులకు అయ్యింది, ఇంకా యానివర్సరీకి అయితే తీసుకొచ్చాడు. ఫుల్ హ్యాపీ నేను. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా, ఆకలి స్టార్ట్ అయ్యింది, అందుకనే టిఫిన్ చేద్దామని వచ్చాము. నేనైతే ఇంట్లో టిఫిన్ తినకుండా ఉండడం 8 months అయిపోతుంది. టిఫిన్ తినట్లేదు, అస్సలు ఏది కూడా టచ్ చేయట్లేదు, వీళ్ళిద్దరికి చేసి పెడుతున్నా కాబట్టి. బట్ బయటకు వచ్చినప్పుడు ఫుడ్ ఇంకేది దొరకదు, తప్పదు కాబట్టి ఏదో అలా టచ్ చేస్తాను అంతే. ఒక్కటి కూడా కంప్లీట్ చేయము మేము. చూస్తే ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా మీరు చూస్తే అర్థమవుతుంది, ముగ్గురికి 3 టిఫిన్స్ ఎప్పుడు తీసుకోము. 2 తీసుకుంటాము, లేదంటే 1 తీసుకుంటాము. ఇప్పుడు కూడా ఏంటంటే అన్నకు 1, సూర్యకి, అంశుకి. నేను తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లోంచి ఏదో ఒకటి నచ్చింది నేను తింటాను అంతే లైట్గా. నాకు అస్సలు పోదు బయట, అండ్ టిఫిన్ అయితే ఇంకా అస్సలు పోదు. చట్నీ అయితే మన ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. బయట ఏంటంటే పాడైపోయిన పల్లీలు అవి ఇవి అన్నీ యాడ్ చేస్తాడు. అంశు అయితే నోట్లో పెట్టుకొని అంటున్నాడు బాగాలేదని. ఫుడ్ విషయంలో అయితే అన్నీ నా పోలికలే, ఎందుకంటే
టేస్ట్ ఏదైనా చూడగానే చెప్పేస్తాడు అది ఎలా ఉందో అని. బాగుంటేనే తింటాడు. ముందైతే సూర్య బయట తింటే ఎప్పుడో ఒకసారి టిఫిన్ చేసేవాడు కాబట్టి పూరి తీసుకునేవాడు. బట్ నేను చెప్పాను పూరి డీప్ ఫ్రైస్ అసలు బయట అస్సలు తినకు, వీళ్ళెంత మట్టుకు అవాయిడ్ చేయని. సో అందుకని అప్పటి నుంచి ఎక్కువగా తినట్లేదు పూరి. మీరు కూడా అస్సలు తినకండి, ఆయిల్ ఫుడ్ అస్సలు తినకండి బయట, ఎందుకంటే చాలా రోజుల నుంచి దాన్నే ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసి హీట్ చేసి పెడుతూ ఉంటారు. సో అస్సలు మంచిది కాదు. ఇప్పుడు నేను ఈ మధ్య టిఫిన్ తినట్లేదు, కానీ ఒకవేళ తిన్నా కూడా నాకు తెలిసినంత మట్టుకు బయట ఇడ్లీయే తినేదాన్ని. ఇడ్లీ లేదు బాగాలేదు అంటే దోశ అంతే. అసలు ఎప్పుడు కూడా పూరి కానీ వడ కానీ అలాంటివి అసలు తినేదాన్ని కాదు. బయట ఫుడ్ తిన్నా అంటే సగానికే, అసలు ఇష్టంగా తినను అండ్ ఫుల్గా కూడా తినను, చాలా కష్టంగా తింటాను. ఇంకా అలా అలా లైట్గా తినేసాము. అంశు చూస్తున్నాడు ఏం కొనిస్తామా అని. వీడికి బయటకు వెళ్తే ఏం తినకపోయినా తిన్నా కూడా పల్పీ ఆరెంజ్ ఒకటైతే కొంటాము, ఎందుకంటే పాపం వాడు ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్స్ కానీ ఏవి అడగడు. సో పల్పీ ఆరెంజ్ ఒకటి కొనిస్తాము. నేను చూస్తున్నా దేవుడివి విగ్రహాలు అలా బాగుంటే చూద్దామని. రేట్ మామూలుగా చెప్పట్లే, చాలా ఎక్కువ చెప్తున్నాడు. ఇది ఒక్కటి ఎంత అని అడిగాను, 300 అంటున్నాడు. ఇంకా వేరేవైతే 450 400 అలా చెప్తున్నాడు. చాలా ఎక్కువ అనిపించింది, నేనైతే ఏం తీసుకోలేదు. ఈ కీ చైన్స్ భలే ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా క్యూట్గా అనిపించింది నాకు. అంశు ఎక్కడికి వెళ్ళినా కీ చైన్సే అంటాడు, బట్ ఇక్కడ వాడికి బాల్ కనబడింది, లైట్స్ వస్తాయి కదా, అది కనిపించింది. ఇంకా అసలు వద్దట్లే, అది కూడా వాడికి నచ్చిన కలరే తీసుకుంటాడంట. అది బాగాలేదా వద్దు అంటే కూడా వినట్లే. పాపం వాళ్ళ పప్ప చాలాసేపు చెప్పాడు. ఎంత ఏం చెప్పినా కూడా వాడు ఏది కావాలంటాడో అదే తీసుకుంటాడు. ఇంకా వాడికి నచ్చిన బాల్ కొనిచ్చేసి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకో ప్లేస్లో ఇంకా వేరేవి కనిపించాయి, అవి కావాలంటున్నాడు. కాసేపు ఆడాడంటే చాలు, అది పక్కన పెట్టేసి ఇంకొకటి పట్టుకుంటాడు ఇది కొనిమని. అసలు టెంపుల్కి వెళ్తే టెంపుల్ దగ్గర చాలా రేట్స్ చెప్తారు, వాటికన్నా మనం వేరే ప్లేస్లో డీమార్ట్ లేదంటే స్ట్రీట్ షాపింగ్లో కొనుక్కోవడం బెటర్. ఇవేంటో చెప్పండి. ఇవి అమ్మే వాళ్ళకి అడిగితే వాక్కాయ అని చెప్పారు, పచ్చడి కూడా పెట్టుకుంటారట. ఇవి బాగుంటుందంట టేస్ట్, మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. 10 అవుతుంది, చాలా తొందరగానే కంప్లీట్ అయింది దర్శనం. చాలా బాగుంది, క్లైమేట్ అయితే బాగా అనిపించింది నాకు. దర్శనం అయిపోగానే బయటకు రాగానే ఎండ ఎంత ఎక్కువగా ఉందో. 5 minutes అయిందో లేదో వర్షం వచ్చేలా ఉంది, ఇలా అయిపోయింది వెదర్ అంతా. చిలుకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళే దారిలోనే సూర్య వాళ్ళ కాలేజ్ ఉందంట, ఇక్కడ కాసేపు ఆపి చూపించాడు. బీటెక్ ఇక్కడే కాబట్టి ఇంకా చాలాసార్లు వెళ్ళొచ్చాడంట చిలుకూరి బాలాజీ టెంపుల్. అందుకేనేమో మ్యారేజ్ అయిన తర్వాత నన్ను అసలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. బట్ నేను ఒక్కసారి వచ్చానా వదులుతానా, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తీసుకురావాలంట కదా. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఫస్ట్ ఏంటి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. శ్రావణ మాసం కాబట్టి ఇంకా బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లో తినడమే బెటర్ కదా. నార్మల్గా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనుకోండి. పన్నీర్ కర్రీ చేస్తున్నాను. సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లంచ్ టైంకి వస్తా అన్నాడు. ఇలా యానివర్సరీ కూడా ఇంట్లో తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎంత తిరిగి అలసిపోయినా ఓపిక లేకున్నా ఇంట్లో కుక్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. మీరేమంటారు?